పెద్దాపురం 1వ వార్డు ప్రభుత్వ స్థలాల్లో గత 30 ఏళ్లుగా నివసిస్తున్న పేదలకు ఇళ్ల పట్టాలు, పక్కా ఇల్లు, మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం, ఏఐఎఫ్టియు, ప్రగతిశీల మహిళా సంఘం, ప్రజా సంఘాల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అంబేద్కర్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించి అనంతరం జాయింట్ కలెక్టర్ కు పీజీఆర్ఎస్ లో వినతి పత్రం అందజేశారు. ధర్నాలో ఏపీ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ పెద్దాపురం 1వ వార్డులో నిరుపేదలు 30 ఏళ్లుగా నివసిస్తున్నా మౌలిక వసతులు లేవని, వరదల సమయంలో కాలనీ ముంపుకు గురవుతోందని అన్నారు. తక్షణమే ఇళ్ల పట్టాలు మంజూరు చేసి పక్కా ఇల్లు, వ్యక్తిగత మరుగుదొడ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సర్వే నెంబర్ 579లో పట్టాదారులకు హౌసింగ్ రుణాలు, మౌలిక వసతులు కల్పించాలని కోరారు. గ్రామంలోని సుమారు 300 మంది సెట్టిబల్స వర్గానికి చెందిన ప్రజలకు శ్మశాన వాటికకు స్థలం కొనుగోలు చేసి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతున్నాను. ప్రధానంగా ఇవాళ పెద్దాపురం మండలం 1వ వార్డులో, పెద్దాపురం మున్సిపల్ పరిధి 1వ వార్డులో దాదాపు 30 ఏళ్ళ నుంచి ఒక రోడ్లు కానీ, వాళ్ళకి ఇళ్ల పట్టాలు కానీ, వారికి బాత్రూమ్లు కానీ, చనిపోతే కాలువల మీద దానిపరుచుకోవాలంటే వాళ్ళు వద్దన్నారు. ఇప్పుడు భూములు రేట్లు పెరిగాయి కాబట్టి ఏం చేయాలో తెలియని పరిస్థితి. 1 ఎకరం భూమి మన ఏదో సెటిల్ అయింది మాకు. ఆ చెట్టుపల్లి జిల్లా ఎకరం కూడా, దానికి కూడా 18 ఇళ్ళు ఇవ్వాలా, దీనికి రోడ్లు వేయాలా, పట్టాలు ఇవ్వాలా, ఏమూ లేవు, సూచనలు లేవు. అందుకే మేము ఇవాళ కలెక్టర్ ఆఫీస్ ముట్టడించాం. దాదాపు 2 గంటల నుంచి కూడా కలెక్టర్ గారు మా ఆవేదన కూడా జాయింట్ కలెక్టర్ గారు చెప్పాం, పరిష్కరిస్తానని అతను హామీ ఇచ్చాడు. నా పేరు వల్లూరు రాజబాబు, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు. పెద్దాపురం మండలం, పెద్దాపురం పట్టణం 1వ వార్డులో ఉన్నటువంటి పరిధికి సంబంధించి కొంత ప్రభుత్వ స్థలంలో పేదలు గత 30 ఏళ్ళ క్రితం పాకలు వేసుకుని జీవిస్తూ ఉన్నారు. అది మరి పల్ల ప్రాంతం మూలంగా వరదలు వచ్చినా అది మునిగిపోయి ముంపుకు గురయ్యి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అంతేకాకుండా ఏలేరు కాలం వదిలినప్పుడు మొత్తం ఆ కాలనీ అంతా కూడా ముంపుకు గురయ్యి ప్రజలు అనేక ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా వాళ్ళకి మౌలిక వసతులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. కనీస వసతులు అంటే వ్యక్తిగత మరుగుదొడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, అలాగే రోడ్లు కూడా లేవు. కాబట్టి మరి ఈ ప్రభుత్వాలు అంటే మన కూటమి ప్రభుత్వం ప్రజలకి మరి ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం, లోన్లు ఇస్తున్నాం అని చెప్పేసి, రోడ్లు వేస్తున్నాం, మౌలిక వసతులు కల్పిస్తున్నాం అని చెప్పి పెద్ద ఎత్తున ప్రసారం చేసుకుంటూ ఉన్నారు. ఇది ప్రసారానికే పరిమితం అవుతుంది. కాబట్టి ఈ యొక్క పెద్దాపురం 1వ వార్డులో ఉన్నటువంటి ప్రజానికానికి మరి వాళ్ళకి కావాల్సినటువంటి రోడ్లు నిర్మాణం చేయాలి, డ్రైనేజీలు ఇవ్వాలి, అలా వ్యక్తిగత మరుగుదొడ్లను ఇవ్వాలి, వారికి ఇళ్ల పట్టాలను ఇచ్చి హౌసింగ్ లోన్లు మంజూరు చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.